ఈరోజు మనం చేసే వీడియో ఇంగ్లీషు బిగినర్స్ కోసం అన్నమాట. ఇంగ్లీష్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవి ఏంటయ్యా ఈరోజు మన టాపిక్ అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎప్పుడెప్పుడు వాడాలి, వాటి మీనింగ్స్ ఎట్లా వస్తాయి? ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా హ్యావ్, హ్యాజ్ అనేది మనం ఎప్పుడు వాడతాం? ఏదన్నా కలిగి ఉండటం, మన దగ్గర ఉంది అని చెప్పడానికి వాడతాం. ఇది మా దగ్గర ఉంది అని చెప్పడానికి మనం దీన్ని వాడతాం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ కూడా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హ్యావ్, హ్యాజ్ ప్రజెంట్ టెన్స్, హ్యావ్, హ్యాజ్ ఈ రెండు కూడా ప్రజెంట్ టెన్స్. గుర్తుపెట్టుకోండి బాగా. ఇది ప్రజెంట్ టెన్స్, ఇది కూడా ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉండేదాన్ని లేకపోతే ఇప్పుడు జరిగేదాన్ని మనం ఏమంటాం? ప్రజెంట్ టెన్స్ అని చెప్పి అంటాం. హ్యాడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్. హ్యాడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్, జరిగిపోయిన వాటికి వాడతాం. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్ రెండు ప్రజెంట్ టెన్స్, హ్యాడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్. హ్యాడ్ వచ్చేసి మనకి పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఈ హ్యాజ్ వచ్చేసి మనకి హీ షీట్కి వాడతాము. ఈ షీట్కి వచ్చినప్పుడే మనం దీన్ని వాడతాము. ఈ షీట్. లేకపోతే ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు పేర్లు వచ్చినాయి అనుకోండి, రామ, సీత, డాగ్, ఇట్లాంటివి అనమాట. ఇవి వచ్చినప్పుడు చూడండి, రామ అంటే ఎవరు? హీయే కదా. రామ బదులు మనం హీ అని రాయొచ్చు, సీత బదులు మనం షీ అని రాయొచ్చు, డాగ్ బదులు ఇట్ అని చెప్పి రాయొచ్చు. కానీ ఈ విధంగా మీరు ఈ ఈ పేర్లు వచ్చినప్పుడు దానికి బదులుగా మీరు ఈ షీట్లు వాడతారు. ఈ షీట్లు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా హ్యాజే రాయాలి. ఈ షీట్ వచ్చినప్పుడు మీరు హ్యాజే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామ హ్యాజ్ అని చెప్పి రాయాలి. రామ హ్యాజ్, సీత హ్యాజ్, ది డాగ్ హ్యాజ్. చూడండి, రామ అంటే హీ, సీత అంటే షీ, ద డాగ్ అంటే ఇట్. అలాగే చూడండి, ద బాయ్ హ్యాస్. బాయ్ అంటే ఎవరు? హీ, కాబట్టి హ్యాస్ వచ్చింది. రైట్. ది గర్ల్ హ్యాస్. అట్లా. కాబట్టి హీ షీట్ వచ్చినప్పుడు మాత్రమే మీరు హ్యాస్ అనేది వాడుకోవాలి. ఇక హ్యావ్ వచ్చి ఎవరెవరికి వస్తుంది? హ్యావ్ వచ్చేసి ఎవరికి వస్తుంది అంటే ఐ, వి, యూ, దే. ఐ, వి, యూ, దే. వీటికి మాత్రమే మనం హ్యావ్ అనేది రాస్తాం. అంటే అలా చెప్తాం, ఐ హ్యావ్ అని చెప్పాలి. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. ఇట్లా మీరు చెప్పాలి. కాబట్టి ఇది ఏంటంటే బిగినింగ్ అనమాట. హ్యాజ్ ఎప్పుడు వాడాలి, ఎవరికి వాడాలి, హ్యాజ్ ఎప్పుడు వస్తుంది, హ్యావ్ ఎప్పుడు వస్తుంది, ఈ రెండు కూడా ప్రజెంట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉండేటువంటి వాటికే మీరు దీన్ని వాడతారు, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అని. ఇంకా హ్యాడ్ వచ్చింది అనుకోండి, హ్యాడ్ అందరికి వచ్చేస్తుంది. ఇక దీనికి తేడా లేదు. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్. ఇట్లా పాస్ట్ టెన్స్ లో మనం అన్నిటికీ వాడేస్తాం. మనకి ఎక్కడ కూడా మనకి తేడా కనపడదు. కాబట్టి హ్యావ్, హ్యాజ్ అనేదేమో ప్రజెంట్ టెన్స్, హ్యాడ్ అనేదేమో పాస్ట్ టెన్స్. హ్యాజ్ ఏమో హీ షీట్లకే వాడాలి. హ్యావ్ వచ్చేసి మిగతా వాటన్నిటికీ రావాలి. అంటే ఐ, వి, యూ, దేకి మనం హ్యావ్ అనేది వాడుకుంటాము. ఇప్పుడు చూడండి, ద బాయ్ అంటే హీ, కాబట్టి హ్యాజ్ వాడా. ఇప్పుడు నేను బాయస్ అని రాశాను అనుకోండి, ఇప్పుడు బాయస్ అని వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా అంటే చూడండి, బాయస్ అంటే వాళ్ళు అని, వారు అనే మీనింగ్లో మనం వాడాం. ఇక్కడ మనకి దే ఉంది కాబట్టి బాయ్స్ని తీసేసి మీరు ఏం పెట్టచ్చు? దే అని పెట్టచ్చు. కాబట్టి బాయ్స్ హ్యావ్. రైట్. టీచర్స్ హ్యావ్. చిల్డ్రన్ హ్యావ్. ఇట్లా మనం రాస్తాం. ఎందుకంటే ఈ అన్ని చోట్ల కూడా మనకి హ్యావ్ అనేదే పెట్టుకోవాలి, దే అనేది పెట్టుకోవాలి. బాయ్స్ బదులు మీరు హీ అని పెట్టలేరు, బాయ్స్ అంటే దే అని పెట్టాలి. టీచర్స్ బదులు మీరు దే అని పెట్టాలి.
చిల్డ్రన్ బదులు మీరు దే అని చెప్పి మీరు పెట్టాలి. కాబట్టి ఇక్కడ మీరు హ్యావ్ అనేది మనం వాడుకోవాలి. హ్యావ్ అనేది ఇక్కడ మీరు వాడుకోవాలి. ఇది మనకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అర్థమైందని అనుకుంటాను నేను. ఓకే, రైట్. తీసేద్దాం ఇవన్నీ కూడా మనం తీసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడు, ఐ హ్యావ్ ఏ బుక్. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఐ హ్యావ్ ఏ బుక్. నా దగ్గర ఒక బుక్ ఉంది. ఇక్కడ హ్యావ్ అంటే ఏంటి? కలిగి ఉండుట. హ్యావ్ అంటే ఏంటి? ఇక్కడ కలిగి ఉండుట. హ్యావ్ కలిగి ఉండుట. హ్యావ్, రైట్. ఇప్పుడు నేను ఇంకో సెంటెన్స్ రాస్తాను చూడండి. దే హ్యావ్ గాన్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి జాగ్రత్తగా. ఐ హ్యావ్ ఏ బుక్ అంటే నా దగ్గర ఒక పుస్తకం ఉంది, లేకపోతే ఒక పుస్తకం కలిగి ఉన్నాను అని. దే హ్యావ్ గాన్ అంటే ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయారు అని. దే హ్యావ్ గాన్ అంటే ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయారని. ఇప్పుడు మీకు ఈ సెంటెన్స్లో కలిగి ఉండుట అనే మీనింగ్ వస్తుందా? చూడండి జాగ్రత్తగా. కలిగి ఉండుట అనే మీనింగ్ వచ్చిందా? రాలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది వేరే వెర్బుతో పాటు వచ్చింది. ఇక్కడ ఇది సింగిల్గా ఉంది. కాబట్టి ఎక్కడైతే మీకు మీనింగ్ వస్తుందో దాన్ని ఏమంటారంటే మనం మెయిన్ వెర్బ్ అని చెప్పండి. ఎక్కడైతే మీకు చూడండి, ఇక్కడ మీకు మీనింగ్ వచ్చేసింది కాబట్టి మెయిన్ వెర్బ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది హెల్పింగ్ వెర్బ్. ఇది వచ్చేసి హెల్పింగ్ వెర్బ్. ఇది మీరు తెలుసుకోవాలి. ఒక చోట ఏమో మీనింగ్ వచ్చింది, ఒక చోట మనకి మీనింగ్ రావట్లేదు. కానీ మీనింగ్ అయితే ఎప్పుడైతే మీకు కలిగి ఉండుట అని చెప్పి వచ్చిందో అక్కడది మెయిన్ వెర్బ్. అని చెప్పి చెప్తాం. అలాగే చూడండి, హీ హ్యాడ్ ఏ బైక్. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్. ఆయనకి ఇంతకు ముందు బైక్ కలిగి ఉన్నాడు అని. హీ హ్యాడ్ ఏ బైక్, ఆయన దగ్గర బైక్ ఉంది అని మీనింగ్ వచ్చింది కాబట్టి ఇది మెయిన్ వెర్బ్. ఇప్పుడు నేను ఇట్లా రాశాను అనుకోండి, ఈ హ్యాడ్ గాన్ అని చెప్పి రాశాను అనుకోండి. ఈ హ్యాడ్ గాన్ అని రాస్తే ఏంటి? ఆయన వెళ్ళిపోయాడు అనే మీనింగే వస్తుంది. ఇక్కడ పాస్ట్ టెన్స్లో వెళ్ళిపోయాడు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు హ్యాడ్ అంటే కలిగి ఉండుట అనే మీనింగ్ రావట్లేదు. కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్. ఇదేమో మెయిన్ వెర్బ్. కాబట్టి ఈ తేడాలు మీరు తెలుసుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఎలా వాడుతున్నాము అనేటువంటి తేడా మీరు తెలుసుకోవాలి. ఓకే, రైట్. కాబట్టి మనం హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఎట్లా వాడాలో నేర్చుకున్నాము. మెయిన్ వెర్బ్గా ఎప్పుడు వస్తుంది, హెల్పింగ్ వెర్బ్గా ఎప్పుడు వస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, సీత డాష్ ఏ డాగ్. రైట్. సీత డాష్ ఏ డాగ్. ఇక్కడ ఏం పెడతారు మీరు? సీత వచ్చినప్పుడు అంటే సీత అంటే షీ కదా, కాబట్టి షీ హ్యాస్ ఏ డాగ్ అని చెప్పి. షీ హ్యాస్ ఏ డాగ్, రైట్. హీ డాష్ ఏ బైక్ 2 years ago. ఆయనకి 2 సంవత్సరాల క్రితం బైక్ ఉండేది. పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాడు. కాబట్టి హీ హ్యాడ్. దే డాష్ బిగ్ అపార్ట్మెంట్ అని చెప్పి రాశాను. దే డాష్ ఏ బిగ్ అపార్ట్మెంట్. వాళ్ళకు ఒక అపార్ట్మెంట్ ఉంది అని చెప్పి చెప్తున్నాను నేను. కాబట్టి దే వచ్చినప్పుడు ఏమి రాయాలనుకున్నాం మనం? హ్యావ్ రాయాలి. దే హ్యావ్ ఏ బిగ్ అపార్ట్మెంట్. ఈ విధంగా మీరు హ్యావ్ పెట్టాలా, హ్యాస్ పెట్టాలా అనేది మనం ఇక్కడ దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. హీ డాష్ an appointment. ఆయనకి ఒక అపార్ట్మెంట్ ఉంది. ఏం పెడతారు ఇక్కడ? హీ హ్యాస్. ఇప్పుడు ఇదే సెంటెన్స్ లో హీ డాష్ an appointment yesterday అని పెట్టాను అనుకోండి, అప్పుడు మీరు హ్యాడ్ పెట్టాలి. yesterday అని పెడితే మీరు హ్యాడ్ అనేది
పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు సెంటెన్సెస్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఈ విధంగా హ్యావ్ ఎప్పుడు, హ్యాజ్ ఎప్పుడు, హ్యాడ్ ఎప్పుడు అనేది మీరు నేర్చుకుంటూ ఉండాలి. రైట్. రైట్. సీత డాష్ ఏ బ్యూటిఫుల్ రింగ్. బ్యూటిఫుల్ రింగ్. ఆవిడ దగ్గర ఒక బ్యూటిఫుల్ రింగ్ ఉంది, అందమైనటువంటి రింగ్ ఉంది. ఇక్కడ ఏం పెడతారు మీరు? హ్యాస్. షీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ రింగ్. ఎందుకు పెట్టాం? ఈ సీత అంటే ఎవరు? షీ. రైట్. ఈ విధంగా మీరు రాసుకుంటారు. రైట్. దే డాష్ గాన్. దే డాష్ గాన్. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం పెడతాం మేము? హ్యావా, హ్యాజా? హ్యావ్. దే హ్యావ్. ఈ విధంగా మీరు హ్యావ్ ఎప్పుడు, హ్యాజ్ ఎప్పుడు, హ్యాడ్ ఎప్పుడు అనేది మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే. రైట్. చిల్డ్రన్ డాష్ సమ్ ప్లేయింగ్ టూల్స్. వాళ్ళ దగ్గర ఆడుకునే వస్తువులు ఉన్నాయి అంటున్నాడు. చిల్డ్రన్ అంటున్నారు, అంటే పిల్లలు అని. పిల్లలు అంటే పిల్లల బదులు మనం ఇక్కడ ఏం రాయొచ్చు? దే రాయొచ్చు. ద చిల్డ్రన్ హ్యావ్ సమ్ ప్లేయింగ్ టూల్స్. ఈ విధంగా మనం ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎప్పుడు వాడతాం, అది హెల్పింగ్ వెర్బా, మెయిన్ వెర్బా అనేది మనం ఈ క్లాసులో నేర్చుకున్నాం. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.